చిట్టి చెల్లెమలకు తమ్ముళ్లకు జై భీమ్. నా పేరు వినోద్. నా పేరు Viv, and welcome to English with Vervaras, class 4 of our 45-day spoken English course. Our course today is on verbs. So if you haven't seen our previous videos, you can go to the link in the iCard above. నాన్న చాలా ఇంపార్టెంట్ వీడియోలో ఉన్నాం. మనము క్లాస్ నెంబర్ 4లో ఉన్నాము. ఇవాళ వీడియో మేడం గారు చెప్పినట్టు వర్బ్స్ మీద ఉంటుంది. లాంగ్వేజ్ లెర్నింగ్ జర్నీలో వర్బ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రతి ఇంగ్లీష్ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఉంటుంది, దాని పక్కన వర్బ్ ఉంటుంది. 99.99% సెంటెన్సెస్లో వర్బ్ ఉంటుంది. వర్బ్ లేదే ఇంగ్లీష్ లేదు, వర్బ్ లేదే లాంగ్వేజ్ లేదు. కాబట్టి వర్బ్స్ చాలా ఇంపార్టెంట్. వర్బ్స్ గురించి తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే దానికి ఇంకో రీజన్ కూడా ఉంది. ఏంటి అంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీకు 4 సెక్షన్స్ ఉంటాయి. ఏముంటాయి దాంట్లో? టెన్సెస్ ఉంటాయి. ఓకే, టెన్సెస్ కంపల్సరీగా. టెన్సెస్ అంటేనే వర్బ్ రూపాంతరం చెందుతూ ఎలా చెందుతుందో చెప్పేది టెన్సెస్ కదా. ఇంకోటి ఏంటి మనకి? డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. మూడోది ఏంటి? యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్. లాస్ట్ వచ్చేసి ఫ్రేజల్ వర్బ్స్. ఫ్రేజల్ వర్బ్స్. కాబట్టి మీరు ఈ వర్బ్స్ నేర్చుకున్నందువలన టెన్సెస్ లో మీకు ఉపయోగపడతాయి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ లో మీకు ఉపయోగపడుతుంది, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ లో మీకు ఉపయోగపడుతుంది, తర్వాత ఫ్రేజల్ వర్బ్స్ లో ఉపయోగపడుతుంది. కాబట్టి వర్బ్స్ చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా పెన్ను పేపర్ తీసుకొని ఈ వీడియో పూర్తిగా చూడండి. లాస్ట్ లో మీకోసం ఒక క్విజ్ కూడా ఉంటుంది. పార్టిసిపేట్ చేసి మీ అండర్స్టాండింగ్ ని చెక్ చేసుకోండి. మరి ఆలస్యం దానికి లెట్స్ గెట్ ఇంటు ద క్లాస్. అయితే ఇప్పుడు దాకా మనం వర్బ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అని నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అసలు ఎన్ని రకాల వర్బ్స్ ఉన్నాయి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఆర్ దేర్ అని. మా వెనక ఒక లిస్ట్ ఉంటుంది. లిస్ట్ చూసి భయపడకండి, చాలా లాంగ్ లిస్ట్. కానీ ప్రతి ఒక్క వర్బ్ ని మనము క్షుణ్ణంగా ఈ వీడియోలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. So we can break down verbs into 4 different categories. Let's have a look at these categories. So we have in the category number 1, we've got stative verbs. And then we have active verbs. In category number 2, we have main verbs and we have our auxiliary or our modal verbs. Auxiliary or modal verbs. Then in category number 3, we have our regular verbs. And then we have our irregular verbs. In category 4, we have our transitive and our intransitive verbs. లిస్ట్ చాలా లాంగ్ ఉందని కంగారు పడిన అవసరం లేదు. ఈ 8 వర్బ్స్ గురించి మనము ఒక్కొక్కటి డెఫినిషన్తో పాటు ఎగ్జాంపుల్స్ చూస్తూ ఆ వర్బ్కి ఏ పదాలు సంబంధించున్నాయో ఇప్పుడు మనం ఒకసారి జాగ్రత్తగా క్లుప్తంగా చూద్దాం. So let's have a look at our first verb. So our first verb today is dynamic verbs or action verbs. So action verbs are primarily or commonly used to indicate an action, a process, or a sensation. Here's a few examples: run, play, eat, sing, and dance. ఫస్ట్ వన్ అన్న డైనమిక్ వర్బ్స్. డైనమిక్ వర్బ్స్ లేదా వాటిని మనము యాక్షన్ వర్బ్స్ అని కూడా అంటాము. డైనమిక్ అన్న పదం మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? యూజువల్గా మూవీ స్టార్స్ గురించి మాట్లాడేటప్పుడు ఏమంటాము? డైనమిక్, యంగ్ డైనమిక్ చిరతపులి చిరంజీవి అంటాం. యంగ్ డైనమిక్ అంటే యాక్షన్తో ఫిల్ చేసినప్పుడు సినిమాలో ఏముంటుంది? బాగా యాక్షన్ ఉంటుంది కదా. ఆ డైనమిక్ అంటే రెగ్యులర్గా చేంజ్ అవుతూ ఉన్నదని డైనమిక్ అంటారు. డైనమిక్గా యాక్ట్ చేసేయడం అంటారు. యాక్షన్ అనమాట. ఏ క్రియాపదం, ఏ వర్బ్లోనే యాక్షన్ కనిపిస్తూ ఉంటే ఆ వర్బ్స్ని మనము యాక్షన్ వర్బ్స్ లేదా డైనమిక్ వర్బ్స్ అని అంటాం. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ దివ్య రన్స్ ఫాస్ట్ అని ఉంది. ఇక్కడ దివ్య అనేది సబ్జెక్ట్ అని మనకు తెలుసు. రన్స్, ఇక్కడ ఒక యాక్షన్ కనిపిస్తోంది. అమ్మాయి పరిగెడుతూ ఉంది. ఎలా పరిగెడుతుంది? ఫాస్ట్గా పరిగెడుతుంది. కాబట్టి ఈ రన్స్ అన్నది మనకి వర్బ్. ఏం వర్బ్ ఇది? డైనమిక్ వర్బ్. ఓకే, డైనమిక్ వర్బ్ అంటే యాక్షన్ కనిపిస్తుంది మనకి, చూడగలుగుతాం మనం.
రెండోది చూడండి, శ్వేత సింగ్స్ బ్యూటిఫుల్లీ. సింగ్స్ అంటే పాడడం కదా, పాడేది కూడా ఒక యాక్షనే. కాబట్టి ఈ సింగ్స్ అన్నది మనకి డైనమిక్ వర్బ్ లేదా యాక్షన్ వర్బ్ అని మనకి తెలియజేస్తా ఉంది. అలాగే ఎగ్జాంపుల్ చూడండి, డేవిడ్ డాన్సెస్ వెల్. డాన్స్ చేయడం అంటే యాక్షన్ తో పాటు డాన్స్ చేయడం, చేతులు కాళ్ళు కదిలించడం, దాన్ని డాన్సెస్ అంటారు. మౌనంగా కూర్చొని హృదయంలో ఆలోచిస్తే దాన్ని డాన్స్ అంటారు కదా. చేతులు కాళ్ళు కదలాలి, యాక్షన్ చేయాలి, దాన్ని మనము డాన్స్ ని మనము డైనమిక్ వర్బ్ లేదా యాక్షన్ వర్బ్ అని అంటాము. ద హార్స్ జంప్డ్ ఓవర్ ద ఫెన్స్. జంప్డ్ ఓవర్ ద ఫెన్స్, జంప్ చేసింది, అక్కడ కూడా ఒక యాక్షన్ తో నిండి ఉంది కాబట్టి ఈ జంప్డ్ అన్న పదం కూడా మనకి డైనమిక్ వర్బ్ లేదా యాక్షన్ వర్బ్ అని. లాస్ట్ వన్ చూద్దాం, నవ్య ఈట్స్ యాపిల్స్ ఎవ్రీ డే. నవ్య ప్రతిరోజు యాపిల్స్. ఈట్ అంటే కొరకడము, నవలడం కదా, ఈట్ తినడం, అది కూడా ఒక యాక్షన్ తోటి నిండి ఉన్నది కాబట్టి దాన్ని మనం ఏమంటాం నాన్న, డైనమిక్ వర్బ్స్ లేదా యాక్షన్ వర్బ్స్ అని అంటాము. నేను లాస్ట్ లో క్విజ్ లో మీకు ఇలాంటివి వర్బ్స్ ఎలా కనిపెట్టాలి కొన్ని పదాలు ఇస్తాను, అవి ఏ వర్బ్ కి సంబంధించిందో మీరు లాస్ట్ లో నాకు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. యాక్షన్ వర్బ్స్ అంటే యాక్షన్ ఉండాలి, డైనమిక్ అంటే రెగ్యులర్ గా చేంజ్ అయ్యే ప్రక్రియని మనం డైనమిక్ అంటాం. ఇప్పుడు మనం సెకండ్ వన్ చూద్దాము. So let's look at number 2. The second type of verbs are our stative verbs. Now, stative verbs are the opposite of dynamic or action verbs. They have no action. They describe the state rather than the action. Let's look at some examples. Thoughts and opinions. Agree, believe, doubt, and guess. నానా స్టేటివ్ వర్బ్స్, యాక్షన్ వర్బ్స్ అంటే డైనమిక్ వర్బ్స్. డైనమిక్ వర్బ్స్ కి మిమ్మల్ని ఏం గుర్తుపెట్టుకోమన్నాను, చిరంజీవిని గుర్తుపెట్టుకోమన్నాను. చిరంజీవి ఏం చేస్తా, బాగా యాక్షన్ చేస్తాడు. దానికి ఆపోజిట్ ఈ స్టేటివ్ వర్బ్స్ అన్నమాట. స్టేటివ్ వర్బ్స్ ఎలా గుర్తుపెట్టుకుంటాను సార్ అంటే, స్టేటివ్ అంటే మీరు స్టేషన్ అని గుర్తుపెట్టుకోండి. ఏం గుర్తుపెట్టుకుంటారు, స్టేషన్. స్టేషన్ ఎక్కడికన్నా కదులుతుందా, స్టేషన్ ఎక్కడ పోదు కదా, ప్లాట్ఫామ్ అక్కడే ఉంటుంది, టికెట్ కౌంటర్ అక్కడే ఉంటుంది, కాబట్టి స్టేషన్ గుర్తుపెట్టుకోండి. స్టేషన్ ఎక్కడికి పోదు అంటే యాక్షన్ లేని వర్బ్స్ ఏవైతే ఉన్నాయో, క్రియాపదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము స్టేటివ్ వర్బ్స్ అంటే దానికి ఆపోజిట్ అనమాట. డైనమిక్ కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ స్టేటివ్ వర్బ్స్. ఓకే, మేడం గారు చెప్పినట్టు థాట్స్ అండ్ ఒపీనియన్స్. థాట్స్ అంటే ఏంటి, ఆలోచనలు లేదా మన అభిప్రాయాల గురించి తెలియజేసే వర్బ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ స్టేటివ్ వర్బ్స్ లోకి వస్తాయి. ఇప్పుడు ఆలోచిస్తున్నా, నేను కూర్చొని ఆలోచిస్తున్నాను అనుకోండి, నేను యాక్షన్ చేస్తున్నానా, నా కుర్చీలో కూర్చొని నేను ఆలోచిస్తున్నాను, ఆలోచనకి యాక్షన్ లేదు కాబట్టి స్టేటివ్ వర్బ్. అభిప్రాయం అంటే హృదయంలో ఉంటుంది, మనసులో దాగబెట్టుకొని ఉంటాం మనం అభిప్రాయాన్ని, దాంట్లో కూడా యాక్షన్ లేదు కాబట్టి అవి కూడా స్టేటివ్. ఎగ్జాంపుల్స్ ఏంటి, అగ్రి అంటే అంగీకరిస్తున్నాను, మనసులో అంగీకరిస్తున్నాను అంతే, ఒక ఫిలాసఫీయో ఒక థియరీనో, యాక్షన్ ఏం లేదు. బిలీవ్ అంటే నమ్మకం, నమ్మకంలో కూడా యాక్షన్ లేదుగా, నమ్మకం మనము హృదయంలో ఉన్న విషయం కాబట్టి బిలీవ్ అంటే స్టేటివ్ వర్బ్ అని అర్థం. మూడోది డౌట్ అంటే అనుమానం పడటం, అనుమాన పడేటప్పుడు కూడా ఏం యాక్షన్ లేదు, అనుమానం పడేటప్పుడు మనసులో యాక్షన్ ఉంది, మనసులో ఆలోచిస్తున్నాం మనం, వాడి మీద అనుమానం పడుతున్నాం కాబట్టి అక్కడ యాక్షన్ లేదు కాబట్టి అది కూడా స్టేటివ్ వర్బ్స్. అంటే మనకి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఆలోచనలు లేదా అభిప్రాయాలు తెలియజేసే పదాలు ఏవైతే ఉన్నాయో, వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, థాట్స్ అండ్ ఒపీనియన్స్ గురించి ఉన్న వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి స్టేటివ్ వర్బ్స్ లోకి వస్తాయి. ఇప్పుడు రెండో రకం చూద్దాం. Stative verbs can also represent feelings and emotions like love, hate, like, dislike, and wish. ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ కదా, ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ లో కూడా యాక్షన్ ఎక్కడ ఉంది, యాక్షన్ లేదు. ఫీలింగ్స్ అంటే ఏంటి, మన భావాలు కదా, మన భావాలు వ్యక్తీకరించేటప్పుడు యాక్షన్ లేదు కాబట్టి ఫీలింగ్స్ అంటే లవ్ ప్రేమించడం కానీ, ద్వేషించడం కానీ, ఇష్టపడడం కానీ, అయిష్టం పడడం కానీ, వీటన్నిటిలో యాక్షన్ లేదు కాబట్టి వాటిని మనము స్టేటివ్ వర్బ్స్. భావోద్వేగాలు అంటే ఎమోషన్స్, ఎమోషన్స్ లో కూడా యాక్షన్ ఏది ఉండదు, ఎంత మైండ్ అండ్ హార్ట్ లో జరుగుతున్న యాక్షన్ ఫిజికల్ గా జరగట్లేదు కాబట్టి అవి మనము స్టేటివ్ వర్బ్స్ కింద చూసుకుంటాం అన్నమాట.
So another way to describe a stative verb is through our senses and our perceptions. So something that you feel, the appearance of something that you hear, and something that you look at. మనం ఇప్పుడు ఆలోచనలు, అభిప్రాయాలు, భావాలు, భావోద్వేగాలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఏంటి సెన్సెస్ అండ్ పర్సెప్షన్స్. అంటే సెన్సెస్ అంటే ఏంటన్నా ఇంద్రియాలు, మనం టచ్ అండ్ ఫీల్ చేసేవి కదా. ఎగ్జాంపుల్స్ ఏంటి మనకి? ఫీల్ చేయడము, ఓకే, టచ్ చేయడము, ఇంద్రియాలతో టచ్ చేయడము, వినడము, హియరింగ్, లుక్ అంటే చూడడము. అలాంటి పదాలు ఎక్కడొచ్చినా కూడా ఆ పదాలన్నీ కూడా మనకి స్టేటివ్ వర్బ్స్ అని మనం గుర్తించాలన్నమాట. Okay, so the next category that stative verbs come under is possession and measurement. So one example is to belong, have or own something. పొజెషన్ అండ్ మెజర్మెంట్ కదా. పొజెషన్ అంటే ఏంటి? స్వాధీనంలో ఉండడం, అంటే పొంది ఉండడము. బిలాంగ్ అంటే దిస్ పెన్ బిలాంగ్స్ టు మీ, అంటే ఈ పెన్ను నేను పొంది ఉన్నాను లేదా నేను ఓన్ చేస్తున్నాను అని. ఆ బిలాంగ్ అన్న వర్డ్ ఏదైతే ఉందో సెంటెన్స్ లో, దాన్ని మనము స్టేటివ్ వర్బ్స్ గా గుర్తించాలన్నమాట. చాలా ఇంపార్టెంట్. థాట్స్ అండ్ ఒపీనియన్, ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్, సెన్సెస్ అండ్ పర్సెప్షన్స్, పొజెషన్ అండ్ మెజర్మెంట్. ఈ 8 రకాల భావాలని కానీ టాపిక్స్ని కానీ తెలియజేసే పదాలన్నీ కూడా స్టేటివ్ వర్బ్స్లోకి వస్తాయి. ఒక చాలా ఇంపార్టెంట్ రూల్ మీకు నేను చెప్తాను. అది ఏంటి అంటే, ఈ స్టేటివ్ వర్బ్స్లో ఎప్పుడు కూడా ఐఎన్జి ఫామ్ని ప్రెజెంట్ కంటిన్యూస్లో యూజ్ చేయకూడదు. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఐ యామ్ లవింగ్ యూ అని అంటారు చాలామంది. యామ్ లవింగ్ అన్నది ఎప్పుడు కూడా మనము యూజ్ చెయ్యకూడదు. చాలా తప్పు అనమాట. ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రస్తుతం జరుగుతూ ఉన్న క్రియలను తెలియజేసేటప్పుడు ఈ స్టేటివ్ వర్బ్స్, ఈ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ, వీటన్నిటికి ఎప్పుడు కూడా మనము ఐఎన్జి ఫామ్ యూజ్ చేయకూడదు. అగ్రీయింగ్, ఐఆమ్ అగ్రీయింగ్, ఐఆమ్ బిలీవింగ్, ఐఆమ్ లవింగ్, ఐఆమ్ హేటింగ్, ఐఆమ్ ఫీలింగ్, ఇలాంటి ఐఎన్జి ఫామ్లు ప్రస్తుతం జరుగుతున్న క్రియలకి యూజ్ చేయకూడదు. ఎర్రర్ డిటెక్షన్లో ఎక్కడొచ్చినా కూడా ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉండి వర్బు ఒకవేళ ఐఎన్జి ఫామ్లో ఉంటే అది తప్పు అని మీరు గుర్తించాలి. ఓకే, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో స్టేటివ్ ఫామ్స్ని ఐఎన్జి ఫామ్లో యూజ్ చేయకూడదు. చాలా చాలా ఇంపార్టెంట్ రూల్. ఓకే, మనం ఇప్పుడు థర్డ్ టైప్ ఆఫ్ వర్బ్ చూసే ముందు క్లాస్ నెంబర్ 3 విన్నర్ని డిక్లేర్ చేయాలి కదా. ఈ ర్యాండమ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఈ విన్నర్ని చూస్ చేయడం జరుగుతుంది. నేనేదో ఫిజికల్గా పోయి చేసేది ఏం లేదు. ఆ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తే వచ్చేది నేను ఇంతకుముందు చెప్పినట్టు అందరికి ఇవ్వాలనిపిస్తుంది, కానీ అందరికి ఇవ్వలేం కాబట్టి ఒక విన్నర్ని చూస్ చేసుకోవాలి. సో క్లాస్ నెంబర్ 3 విన్నర్ ఈజ్ బానోతు నరేష్ 9364. Banotu Naresh 9364. Congratulations Banotu Naresh. Please contact me via the app. మీ అడ్రస్ కానీ యాప్ లో పెడితే నేను ఇక్కడ నుంచి మీకు మీ ప్రెజెంట్ లేదా మీ గిఫ్ట్ ని పంపిస్తాను. సో కంగ్రాచులేషన్స్ అగైన్ బానోతు నరేష్ 9364. మీరు కూడా ఇలాంటి ప్రైజెస్ ని విన్ కావాలంటే తప్పనిసరిగా లాస్ట్ లో పెట్టే క్విజ్ కి ఆన్సర్ చేసి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. లక్కీ డ్రా ద్వారా క్లాస్ నెంబర్ 4 ని క్లాస్ నెంబర్ 5 లో తెలియజేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మనము వర్బ్ నెంబర్ 3 చూద్దాం. So this is category 2 of our third type of verb. They're called main verbs. Main verbs are words that show the action or activity of a subject. So here are some examples of our main verbs. Read, sleep, eat and run. ఓకే నాన్న, కేటగిరీ 1 లో మనం ఏం చూసాము? డైనమిక్ వర్బ్స్, స్టేటివ్ వర్బ్స్ చూసాము. కేటగిరీ నెంబర్ 2 లో మనము మెయిన్ వర్బ్స్ చూద్దాం. మనకి 2 ఉన్నాయి కదా. కేటగిరీ 2 లో ఏమున్నాయి? మెయిన్ వర్బ్స్ ఉన్నాయి, హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. మెయిన్ వర్బ్ అంటే అవి స్టాండ్ అలోన్ అనమాట. దానికి వేరే వర్బ్ సహాయం తీసుకోకుండా, అంటే
హెల్పింగ్ వర్బ్ సహాయం లేకుండా ఒక సెంటెన్స్లో ఒక వర్బ్ ఉంటే అది స్టాండ్ అలోన్గా గ్రామాటికలీ రైట్ అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అన్నాము. ఏమన్నాము? సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ అన్నాము. ఓకే, ఈ రైజెస్ అనేది మనకి మెయిన్ వర్బ్. ఈ సన్ కి రైజెస్ కి మధ్యలో ఏ హెల్పింగ్ వర్బ్ లేకపోయినా కూడా ఈ సెంటెన్స్ గ్రామాటికలీ కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఇదేమైంది? మనకి మెయిన్ వర్బ్ అయింది. ఏమైంది? మెయిన్ వర్బ్ అయింది. ఓకే, సెంటెన్స్ లో ఒక వర్బ్ ఉండి కంప్లీట్ సెంటెన్స్ రాసి గ్రామాటికల్లీ రైట్ ఉంటే అది మనము మెయిన్ వర్బ్ అని గుర్తించాలి. రెండో ఎగ్జాంపుల్ చూడండి, బస్ స్టాప్స్ హియర్ అనుకోండి. బస్ స్టాప్స్ హియర్ అంటే ఈ బస్సు ఇక్కడ ఆగుతుంది అని ఒక సెంటెన్స్ ఉంది. ఈ స్టాప్స్ అనేది మళ్ళా మనకి మెయిన్ వర్బ్. ఎంవి అని పెడతాను, మెయిన్ వర్బ్. ఎందుకంటే ఈ బస్ అన్న సబ్జెక్ట్ కి స్టాప్స్ అన్న వర్బ్ కి మధ్యలో ఏమీ అవసరం పడటం లేదు, కాబట్టి ఇది మెయిన్ వర్బ్ అని మనం గుర్తించాలి. మూడో చూడండి, కార్ డ్రైవ్స్ వెరీ ఫాస్ట్ అన్నాం అనుకోండి. ఓకే, కార్ డ్రైవ్స్ వెరీ ఫాస్ట్ అని ఒక సెంటెన్స్ ఉంది. ఈ డ్రైవ్స్ అన్నది మళ్ళీ డ్రైవ్ అనేది మళ్ళా ఒక మెయిన్ వర్బ్ అని అర్థం. ఎందుకంటే మనకి ఈ సబ్జెక్ట్ కి వర్బ్ కి మధ్యలో ఎక్కడ కూడా ఏ వర్బ్ ఇంకొక సహాయ క్రియ లేదా హెల్పింగ్ వర్బ్ అవసరం పడలేదు, కాబట్టి ఇది గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. కాబట్టి ఇలాంటి పదాలు సెంటెన్సెస్ లో ఎక్కడున్నా కూడా ఆ పదాలని మనము మెయిన్ వర్బ్స్ అని అంటాము. దీని మీద మీకు క్విజ్ లో క్వశ్చన్ ఇస్తాను, కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మెయిన్ వర్బ్స్ కి మనకి ఇంకో సహాయ క్రియ హెల్పింగ్ వర్బ్ అవసరం లేదు. అది కంప్లీట్ సెంటెన్స్ ని ఫామ్ గ్రామాటికల్లీ కరెక్ట్ గా ఫామ్ చేయగలుగుతాము. వాటిని మనము మెయిన్ వర్బ్స్ అని అంటాం. ఎగ్జాంపుల్స్ రీడ్, స్లీప్, ఈట్, రన్. వీటికి అసలు దానికి ముందు ఇంకొక హెల్పింగ్ వర్బ్ అవసరమే లేదు. ఇప్పుడు మనం సెకండ్ కేటగిరీలో ఫోర్త్ వర్బ్ హెల్పింగ్ వర్బ్ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. దీని మీదే మొత్తం టెన్సెస్ గేమ్ ఉంటుంది. 12 టెన్సులు ఈ హెల్పింగ్ వర్బ్స్ మీదే ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా పెన్ను పేపర్ పెట్టుకొని నోట్స్ రాసుకోండి. లెట్స్ లుక్ ఎట్ ద ఫోర్త్ వన్ నౌ. So this is the second categories of our verbs. Category 2 and verb form 4. Our helping verbs. So a helping verb helps the main verb of a sentence to talk about tense and possibility. Now, one exam tip that is very important. Write this one down. Helping verbs always come before the main verb. So if you know what a main verb is, always comes before. Remember that one and you'll always get it correct. Nana, helping verbs చాలా చాలా ఇంపార్టెంట్. 12 టెన్స్లు అన్నీ కూడా ఈ హెల్పింగ్ వర్బ్లోనే దాగి ఉంటాయి అన్నమాట. హెల్పింగ్ వర్బ్స్ని మనము ఆక్సిలరీ వర్బ్స్ కూడా అంటాం. ఏమంటాము? ఆక్సిలరీ వర్బ్స్. ఆక్సిలరీ అంటే సహాయం చేయడము, సహాయక క్రియలు అంటారు కదా, వాటిని మనము హెల్పింగ్ వర్బ్స్ అని అంటాం. ఇక్కడ చూడండి సెంటెన్స్, ఇక్కడ మీనాక్షి ఈజ్ వర్కింగ్ నౌ అని ఒక సెంటెన్స్ ఉంది. ఇప్పుడు ఈజ్ లేదనుకోండి, ఇక్కడ మీనాక్షి వర్కింగ్ నౌ అని ఉంది. అంటే మీనాక్షి ఎప్పుడు పనిచేసింది మనకు తెలియదు. వర్కింగ్ నౌ అని ఉంది, మీనాక్షి వర్కింగ్ నౌ. ఈజ్ అన్న ఈ పదాన్ని మనం పెడితే ప్రస్తుతము ఈ మీనాక్షి పని చేస్తుంది అని మనకి తెలుస్తుంది. ఈ ఈజ్ అనేది మనకి హెల్పింగ్ వర్బ్ అన్నమాట. వర్కింగ్ అనేది మనం ఇంతకు ముందే నేర్చుకున్నామేంటి, అది మెయిన్ వర్బ్. ఓకే, మేడం గారు చెప్పినప్పుడు మెయిన్ వర్బ్కి ముందు ఎప్పుడు హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ తర్వాత ఉండదు, ఎప్పుడు కూడా మెయిన్ వర్బ్కు ముందు హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. మనం ఈ ఈజ్ అన్న పదం ఇక్కడ పెట్టినందుకు మనకి ఏ సమయంలో ఈ పని జరిగిందో తెలియజేస్తూ ఉంది. సమయాన్ని తెలియజేసే పదాలు మనకి టెన్స్ని గుర్తించడానికి సహాయపడతాయి. ఇక్కడ మీనాక్షి వాజ్ వర్కింగ్ ఎస్టర్డే అని ఉందనుకోండి, అక్కడ వాజ్ అనేది కూడా హెల్పింగ్ వర్బ్. ఎస్టర్డే అంటే నిన్న జరిగిన పనిని తెలియజేస్తుంది అని మనకి చెప్తుంది అనమాట. కాబట్టి మనకి ఈ హెల్పింగ్ వర్బ్స్ ఏం చేస్తాయన్నా మనకి టెన్స్ని తెలియజేస్తాయి సెంటెన్స్లో ఈజ్ అన్న ఈ పదాన్ని పెట్టి. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ
మీనాక్షి ఈజ్ నాట్ వర్కింగ్ నౌ అంటే ఈజ్ నాట్ వర్కింగ్, మీనాక్షి ఇప్పుడు పని చేయడం లేదు అని మనకు తెలియజేస్తా ఉంది. ఈ వర్కింగ్ అన్నది మనకు తెలుసు ఇదేంటి మెయిన్ వర్బ్, ఈజ్ అన్నది హెల్పింగ్ వర్బ్, ఈ నాట్ అన్నది మనకి నెగటివ్ సెంటెన్స్ ని ఫామ్ చేస్తా ఉంది. అంటే మనకి ఈ హెల్పింగ్ వర్బ్స్ ఏం చేస్తా ఉన్నాయి, నెగటివ్ సెంటెన్సెస్ రాయడానికి వాక్యంలో సహాయపడుతూ ఉన్నాయి. టెన్స్ తెలియజేయడము, నెగటివ్ ఫామ్ లో రాసేటప్పుడు కూడా ఈ హెల్పింగ్ వర్బ్స్ మనకి సహాయపడుతూ ఉన్నాయి. మూడో ఎగ్జాంపుల్ చూద్దాము. ఈజ్ మీనాక్షి వర్కింగ్ నౌ, ఈజ్ మీనాక్షి వర్కింగ్ నౌ. ఈజ్ అన్నది హెల్పింగ్ వర్బు, వర్కింగ్ అన్నది మెయిన్ వర్బు. మనకి ఈజ్ ఏం చేస్తా ఉంది, లాస్ట్ లో క్వశ్చన్ పెట్టినందుకు క్వశ్చన్స్ ఫామ్ చేయటానికి కూడా, క్వశ్చన్ సెంటెన్సెస్ ఫామ్ చేయటానికి కూడా మనకి హెల్పింగ్ వర్బ్స్ సహాయపడుతూ ఉన్నాయి. అయితే ముఖ్యమైన 3 ఇంపార్టెంట్ అయిన వాటి ఫంక్షన్స్ ఏంటి అంటే టెన్స్ ని తెలియచేయటానికి, నెగటివ్ సెంటెన్సెస్ ని ఫామ్ చేయటానికి, క్వశ్చన్ ఫామ్ సెంటెన్సెస్ ని ఫామ్ చేయటానికి మనకి ఈ హెల్పింగ్ వర్బ్స్ యూజ్ అవుతాయి. అయితే ఈ హెల్పింగ్ వర్బ్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే, ఆక్సిలరీ వర్బ్స్ లేదా హెల్పింగ్ వర్బ్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఇంపార్టెంట్ గా 3 రకాలు ఉంటాయి. డూ ఫార్మ్స్, డిఓ డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, బిఈ అని ఫార్మ్స్, హ్యావ్ అంటే హ్యావ్ ఫార్మ్స్ కదా. ఈ డూ ఫార్మ్స్ మళ్ళీ డూ, డస్, డిడ్లుగా మారుతూ ఉంటాయి. డూ, డస్, డిడ్లు. ఈ బీ ఫార్మ్స్ లో ఏమొస్తాయి, ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్. ఏమొస్తాయన్నా, ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్. హ్యావ్ ఫార్మ్స్ లో ఏమొస్తాయంటే హ్యావ్, హ్యాజ్ అండ్ హ్యాడ్. చాలా ఇంపార్టెంట్ 3 ఫార్మ్స్ ఉంటాయి, డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్ అండ్ హ్యావ్ ఫార్మ్స్. డూ ఫార్మ్స్ లో డూ, డస్, డిడ్, బీ ఫార్మ్స్ లో యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, హ్యావ్ ఫార్మ్స్ లో హ్యావ్, హ్యాస్, హ్యాడ్. కంగారు పడిన అవసరం లేదు. ఈ వీడియో నేను 1 అవర్ 2 అవర్స్ చేసి మీకు బోర్ కొట్టించను. మనము దీని మీద ఒక వీడియో, దీని మీద ఒక వీడియో, దీని మీద ఒక వీడియో క్షుణ్ణంగా పిండి కొట్టి అరిసెలు చేసుకొని తిందాం. కాబట్టి కంగారు పడిన అసలు ఈ టాపిక్ కి మాత్రం, ఈ క్లాస్ కి మాత్రము మీరు ఈ హెల్పింగ్ వర్బ్స్ గురించి ఈ మాత్రం అర్థం చేసుకుంటే వచ్చే క్లాసెస్ లో దాన్ని ఇంకా మనము ఓపెన్ చేసి క్లియర్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు మనము మోడల్ వర్బ్స్ చూద్దాం. So within auxiliary verbs there is another type of verb called a modal verb. Modal verbs are may, might, must, can, could, shall, should, will and would. So modal verbs express mood, and that is the attitude of the speaker. Modal verbs also express ability and permission. ఓకే నాన్న, మనము ఆక్సిలరీ వర్బ్స్ లో డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ తీసుకున్నాం కదా. ఈ మోడల్ వర్బ్స్ మనకి 9 ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. ఎంఎంఎం అంటే 3 ఎంలు, 2 సిలు, 2 ఎస్లు, 2 డబ్ల్యూలు. ఇట్లా గుర్తుపెట్టుకోండి, ఎంఎంఎం, సిసి, ఎస్ఎస్, డబ్ల్యూడబ్ల్యూ. మనకు 9 ఉంటాయి. ఏంటి, మే, మైట్, మస్ట్, క్యాన్, కుడ్, షల్, షుడ్ అండ్ విల్, వుడ్. ఇది ఏం చేస్తాయంటే మనకి మేడం గారు చెప్పినట్టు సెంటెన్స్ యొక్క మూడ్ ని తెలియజేస్తాయి. మూడ్ అంటే ఏంటి, మానసిక స్థితి. ఓకే, ఇక్కడ చూడండి, ఇండియా మైట్ విన్ ద నెక్స్ట్ వరల్డ్ కప్. గెలిస్తే మంచిదే, కానీ ఇక్కడ మనము మైట్ అన్న మోడల్ వర్బ్ ని ఈ సెంటెన్స్ లో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ మైట్ అన్నది మనకి 100% కాకుండా గెలిసే అవకాశాలు ఉన్నాయి అని తెలియజేస్తా ఉంది. ఒకవేళ మైట్ తీసేసి మనం సెంటెన్స్ ఇండియా విన్ ద నెక్స్ట్ వరల్డ్ కప్ అన్నారు అనుకోండి, ఇండియా నెక్స్ట్ వరల్డ్ కప్ గెలిచేసింది అని అర్థం, గెలుస్తుంది అని అర్థం. 100% పాసిబిలిటీ మ్యాచ్ కాకముందు మనం ఎలా చెప్తాము? అలాంటి విషయాల్ని తెలియచేసేటప్పుడు మనం ఈ మైట్లు, ఈ మస్ట్లు, క్యాన్, కుడ్లు ఇలాంటి పదాలు యూజ్ చేసి పాసిబిలిటీస్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. ఇండియా విన్ ద నెక్స్ట్ కప్ అంటే 100% అయితే గానీ మనం ఈ సెంటెన్స్ రాయలేము కదా. కాబట్టి మనం ఎక్కడైనా పాసిబిలిటీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనము మైట్ అన్న మోడల్ వర్బ్ ని యూజ్ చేయడం జరుగుతుంది. అయితే మానసిక స్థితి లేదా మూడ్ గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇంకోటి ఏంటంటే అబిలిటీ. అబిలిటీ అంటే సామర్థ్యం
కదా. ఇక్కడ చూడండి, మై బ్రదర్ క్యాన్ ప్లే హాకీ. మై బ్రదర్ క్యాన్ ప్లే హాకీ. ఈ క్యాన్ అన్న పదము మనకి ఇక్కడ మోడల్ వర్బ్ కదా. క్యాన్ అన్నది మనకి మోడల్. ఎక్కడైనా వాక్యంలో మీరు సామర్థ్యం లేదా అబిలిటీ గురించి తెలియజేయాలి అంటే ఈ క్యాన్లు, కుడ్లు, షల్లు, షుడ్లు యూజ్ చేసి మనం సెంటెన్సెస్ ఫామ్ చేయొచ్చు అనమాట. మై బ్రదర్ క్యాన్ ప్లే హాకీ, మై మదర్ క్యాన్ కుక్ బిర్యానీ, మై సిస్టర్ క్యాన్ నిట్ ఎ స్వెటర్, మై బ్రదర్ క్యాన్ క్యాచ్ వెరీ ఫాస్ట్. అట్లా మనం క్యాన్ 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 అన్న సెంటెన్స్ యూజ్ చేసి మనము పాజిటివ్ సెంటెన్సెస్ ని చాలా ఈజీగా ఫామ్ చేయొచ్చు. అయితే మనకి మూడోది ఏంటి అంటే పర్మిషన్, అంటే అనుమతి తీసుకోవడం. యూ మస్ట్ నాట్ స్మోక్ హియర్ అని మనకి సైన్ బోర్డ్స్ ఉంటాయి. ఇక్కడ స్మోకింగ్ చేయరాదు కాబట్టి మస్ట్ నాట్ అనేది నెగిటివ్. యూ మస్ట్ ఈట్ హియర్ అంటే మీరు ఇక్కడే తినాలి. స్కూల్స్ లో చిన్నపిల్లలు లంచ్ టైం అప్పుడు యూ మస్ట్ ఈట్ హియర్ అంటే మీరు ఇక్కడ తినాలి అని ఒక రూల్ ఉంటుంది. అలాంటి రూల్స్ తెలియజేయడం కానీ పర్మిషన్స్ తీసుకోవడం కానీ కూడా మనము ఇలాంటి మోడల్ వర్బ్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఏంటి, మళ్ళీ ఒకసారి మూడ్ కానీ అబిలిటీ కానీ పర్మిషన్ కానీ తెలియజేసేటప్పుడు మనం ఈ 9 మోడల్ వర్బ్స్ యూజ్ చేసి సెంటెన్సెస్ ఫామ్ చేయొచ్చు. దీంతో మనకి కేటగిరీ నంబర్ 2 ఫినిష్ అయింది. ఫస్ట్ వన్ ఏం నేర్చుకున్నాం మనము, డైనమిక్ అండ్ స్టేటివ్ వర్బ్స్ నేర్చుకున్నాము. నెక్స్ట్ కేటగిరీలో ఇంతకుముందు మనం ఏం నేర్చుకున్నాము, మెయిన్ వర్బ్స్. ఇప్పుడు మనము హెల్పింగ్ వర్బ్స్ నేర్చుకున్నాము. థర్డ్ కేటగిరీలో మనం ఇప్పుడు రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ గురించి తెలుసుకోబోతాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. గ్రామాటికల్లీ మీకు అర్థం కావాలంటే తప్పనిసరిగా పెన్ను పేపర్ పెట్టుకొని రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ ఇప్పుడు చూద్దాం. One exam tip for modal verbs is this. If you see the word modal verb, write this down. MMMCCSSWW on the paper. ఓకే, కేటగిరీ 3లో మనకి 2 రకాల వర్బ్స్ ఉంటాయి. ఏంటివి నాన్న అవి? రెగ్యులర్ వర్బ్స్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఓకే, రెగ్యులర్ వర్బ్స్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఈ రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ ని అర్థం చేసుకోవాలంటే మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలిసి ఉండాలి. అంటే వర్బ్ అనేది ఎలా రూపాంతరం చెందుతుంది, V1 అంటే ఏంటి, V2 అంటే ఏంటి, V3 అంటే ఏంటి, V4 అంటే ఏంటి అనేది కొంచెం తెలిసి ఉండాలి. ఇక్కడ మీకు ఈజీగా అర్థం కావడానికి ఒక చిన్న టేబుల్ వేసాను. ఇక్కడ చూడండి, దీన్ని బేస్ ఫామ్ అంటారు. V1 బేస్ ఫామ్ ఒకటే, ఓకేనా. V1 బేస్ ఫామ్ ఒకటే. V2 అంటే పాస్ట్ ఫామ్, అంటే ఆ వర్బ్ ని గతంలో ఎలా తెలియజేయాలో దాన్ని మనము V2 అంటాం, దాన్ని మనం పాస్ట్ ఫామ్ అంటాము. V3 అంటే పాస్ట్ పార్టిసిపల్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. V4 అంటే కంటిన్యూస్ ఫామ్ లేదా ING ఫామ్ అని మనం అంటాం. ఓకేనా. ఇప్పుడు రెగ్యులర్ వర్బ్స్ అంటే ఈ V2 V3 సేమ్ వర్డ్ ఉంటే దాన్ని మనము రెగ్యులర్ వర్బ్స్ అంటాం. రెగ్యులర్ అంటే ఏంటి, రెగ్యులర్ గా అని అర్థం కదా. ఒకవేళ ఈ 2 ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటే, V2 V3 వర్బ్స్ కానీ సేమ్ ఉంటే వాటిని మనము రెగ్యులర్ వర్బ్స్ అంటాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ టు కుక్ అంటే వండడము లేకపోతే తయారు చేయడం అంటాం. టు కుక్ అంటే కుక్ అన్న బేస్ ఫామ్ వర్డ్ అది. ఈ కుక్ V2లోకి కుక్డ్ అవుతుంది, కుక్డ్. V3లో కుక్డ్. ఓకే, V2 V3 సేమ్, కుక్ కుక్డ్. V4 కంటిన్యూస్ ఫామ్ వచ్చేటప్పటికి ఈ కుక్ కి మనము ING ని తగిలించడం జరుగుతుంది. ఓకే, అందుకని మనం ING ఫామ్ లేదా కంటిన్యూస్ ఫామ్ అని అంటాం. సెకండ్ వర్బ్ చూద్దాం. ఇక్కడ జంప్ అని. జంప్ అంటే ఎగరడం, దుంకడము కదా. ఈ జంప్, టు జంప్ అంటే బేస్ ఫామ్ వచ్చి జంప్ అవుతుంది. V2లో జంప్ అని లాస్ట్ ఏం చేసాము, ED పెట్టాము. జంప్ కి లాస్ట్ లో ED పెట్టాము, జంప్డ్ అయింది. V3లో కూడా జంప్టే ఈ వర్డ్. ఓకే, జంప్డ్, JUMPED. ఇక్కడ కూడా లాస్ట్ లో ED వచ్చింది, ED వచ్చింది. 2 పదాలు V2 అండ్ V3 ఆర్ సేమ్. కాబట్టి ఈ కుక్ అన్న పదము, ఈ జంప్ అన్న పదము మనకి రెగ్యులర్ వర్బ్స్ అని మనకి తెలుస్తుంది. కుక్ అండ్ జంప్ అనేవి రెగ్యులర్ వర్బ్స్ అని మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు టు గో లేదా గో అన్న పదాన్ని చూద్దాం. ఓకే, గో అన్న పదం చూద్దాం. ఈ గో ఏమవుతుంది, V2 వచ్చేటప్పటికి వెంట్ అవుతుంది. గో బికమ్స్ వెంట్.
అండ్ వెంట్ బికమ్స్ గాన్ ఇన్ V3. ఇక్కడ మనకి V2 అండ్ V3 సేమ్ వర్డ్ కాదు. ఇది వెంట్, అది గాన్. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ టు బి లేదా ఈ బి అన్న బి ఫార్మ్స్ V1 లో యామ్ ఈజ్ ఆర్లుగా ఉంటాయి, ఫాస్ట్ ఫామ్ లో వాజ్ వర్గా మారుతాయి, ఫాస్ట్ పార్టిసిపల్ లో బీన్ అవుతుంది, ING ఫామ్ లో బీయింగ్ అవుతుంది. మనం ఇంపార్టెంట్ గా గుర్తించాల్సింది ఏంటి, ఈ V2 అండ్ V3. ఇక్కడ చూడండి, వెంట్ గాన్ అయింది, అండ్ వాజ్ వర్లు బీన్ అయ్యాయి. ఓకే, ఈ రెండు సేమ్ కాదు కాబట్టి ఈ రెండు పదాలు, ఏ రెండు పదాలు, ఈ గో అన్నది, ఈ యామ్ ఈజ్ ఆర్ అన్నది, అలాంటి ఏ పదాలైనా ఇక్కడ చూద్దాం. లేకపోతే ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఈట్, ఈట్ అనేది V1, V2 ఏంటి 8, V3 ఏంటి E10, V4 ING ఫామ్, ఈట్ కి ING తగిలిస్తే ఈటింగ్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫాల్ అన్న బేస్ ఫామ్ ఉంది, V2 లో అది ఫెల్ అయ్యింది, V3 లో ఫాలన్ అయ్యింది, V4కి వచ్చేటప్పటికి ING తగిలించి కంటిన్యూస్ ఫామ్ అయింది. ఇక్కడ చూడండి, ఫెల్ ఫాలను నాట్ ద సేమ్, ఏ టు ఈటను నాట్ ద సేమ్, వాజ్ వరు బీను నాట్ ద సేమ్, వెంట్ టు గాన్ నాట్ ద సేమ్, వేరస్ జంప్డ్ ఈక్వల్స్ జంప్డ్, కుక్డ్ ఈక్వల్స్ కుక్డ్. ఎక్కడైతే మనకి రెండు V2 V3లు సేమ్ ఉంటాయో అవి రెగ్యులర్ వర్బ్స్. ఎక్కడైతే V2 V3 సేమ్ కావో ఇవన్నీ కూడా ఏమవుతాయి, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అవుతాయి. ఇంకొక చిన్న ఎగ్జామ్ టిప్ ఏంటి అంటే, 99% వర్బ్స్ లాస్ట్ లో V2కి V3కి ED పెడితే అది రెగ్యులర్ వర్బ్ అవుతుంది. ఎక్కడైనా పదము ఈతో ఎండ్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఎగ్జామిన్ అని ఒక వర్డ్ ఉంది. ఎగ్జామిన్ దేంతో ఎండ్ అవుతుంది, ఈతో ఎండ్ అవుతుంది. ఈతో ఎండ్ అయితే మళ్ళా డబల్ ఈ పెట్టకూడదు, ఎగ్జామిన్డ్ కాదు, ఓన్లీ డి పెడితే సరిపోతుంది. ఎగ్జామిన్డ్ లాస్ట్ లో మనం ఏం చేయాలి, డి యాడ్ చేయాలి. అదే ఏదైనా పదము వైతో ఎండ్ అవుతుంటే మనము IED పెట్టాలి. ఎగ్జాంపుల్ ఏంటి, ఫ్రై, V2 ఏమవుతుంది, ఫ్రైడ్, వై తీసేసి IED పెట్టాలి. అలాగే క్రై, CRY ఏమవుతుంది, CRIED. మీరు కానీ ఈ మూడు రూల్స్ గుర్తుపెట్టుకుంటే మీకు V2 to V3 రెగ్యులర్ వర్బ్స్ లో చాలా ఈజీగా మీరు చేంజ్ చేయొచ్చు. ఏంటి, ఈడి పెట్టాలి, ఏదైనా పదము ఈతో ఎండ్ అవుతుంటే లాస్ట్ లో డి యాడ్ చేయాలి, ఏదైనా పదము వైలో ఎండ్ అవుతుంటే IED యాడ్ చేయాలి. సార్ మరి ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే, ఇర్రెగ్యులర్ వర్బ్స్ కి ఒక ఫామ్ లేదు, అందుకే అవి ఇర్రెగ్యులర్. ఒక ఫార్ములా కానీ ఒక ఫార్మాట్ కానీ లేదు, మారుతూ ఉంటాయి. అన్ఫార్చునేట్లీ మనం వాటిని గుర్తుపెట్టుకోవాలి. నేనేం చేస్తానంటే, ఒక 1000 వర్బ్స్ అంటే 1000 క్రియాపదాలు మీకోసము PDFలో పెట్టి నేను మన యాప్ ఇంగ్లీష్ విత్ వేవారాస్ యాప్లో స్టడీ మెటీరియల్లో పెడతాను. మీరు ఏం చేయాలంటే, ఇంగ్లీష్ విత్ వేవారాస్ అన్న ఫ్రీ యాప్ని మీరు గూగుల్ ప్లేలో డౌన్లోడ్ చేసుకోండి. ₹1 ఆశించను, ఇప్పుడే కాదు ఎప్పటికీ దాంట్లో మనీ అనేది ఉండదు. నేను ఎంతో ఖర్చు పెట్టి ఆ యాప్ని డెవలప్ చేశాను మీ అందరి కోసం ఫ్రీగా, ఫ్రీ రిసోర్సెస్ ఇద్దామని. కాబట్టి అక్కడ పోయి మీరు ఆ 1000 వర్బ్స్, V1 నుంచి V5 దాకా 1000 వర్బ్స్ మీకోసం నేను పెట్టాను. మీరు ఏవైతే ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఉన్నాయో దాంట్లో టిక్ చేసుకొని వాటిని తప్పనిసరిగా రోజుకు ఒక 10-20 తప్పనిసరిగా నేర్చుకోవాలి. దీంతో పాటు మన రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మనము కేటగిరీ 4లోకి వెళ్ళిపోయి ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ గురించి తెలుసుకుందాము. దాని తర్వాత క్విజ్. ఓకే, లెట్స్ గో టు కేటగిరీ నంబర్ 4. So category 4, number 7, a transitive verb. Transitive verbs are verbs that use an object to show who or what receives an action. For example, borrow, bring and write. So exam tip for this one is transitive verbs always takes an object. So it begs or demands for an object to go with it if it is a transitive verb. Let's look at some examples.
ఎగ్జాంపుల్స్ చూసే ముందు అసలు ఈ ట్రాన్సిటివ్ వర్బ్ అనేది ఏంటో మనం తెలుసుకుందాం నాన్న. నేను ఇంతకు చెప్పాను డైనమిక్ అంటే మీకు చిరంజీవి గుర్తుకు రావాలి, స్టేటివ్ వర్బ్స్ అంటే మీకు స్టేషన్ గుర్తుకు రావాలి, మెయిన్ వర్బ్ అంటే మెయిన్ వర్బ్ ఒక్కటే ఉంటుంది, వేరే వర్బ్ ఏమీ ఉండదు. హెల్పింగ్ వర్బ్స్ అంటే అవి హెల్ప్ చేస్తాయి, మెయిన్ వర్బ్ కి ముందు ఉంటాయి. రెగ్యులర్ అంటే దానికి ఒక ఫార్మాట్ ఉంది, ఈడీ ఉండాలి, V2 V3 సేమ్ ఉండాలి. ఇర్రెగ్యులర్ అంటే రూల్స్ ఏం లేవో మనము జ్ఞాపకం చేసుకోవాలి కదా. అలాగే ఈ ట్రాన్సిటివ్ అంటే మీరు ట్రైన్ అన్న పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, ట్రైన్ ఇది ఒక ఇంజన్ అనుకోండి, బోగి ఇదొక ఇంజను, ఇవన్నీ బోగీలు ఉన్నాయి. ఇంజన్ ఒక్కటే ఎప్పుడు పోదు కదా, ఇంజన్తో పాటు ఎప్పుడు కూడా మన బోగీలు పోతూ ఉంటాయి. అంటే రూల్ ఏంటి అంటే ట్రాన్సిటివ్ వర్బ్ తో పాటు ఎప్పుడూ ఒక ఆబ్జెక్ట్ ఉండాలి. ఆబ్జెక్ట్ లేకపోతే సెంటెన్స్ ఇన్కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం నాన్న. ఇక్కడ రజనీ కిక్డ్ ది ఫుట్బాల్ అని ఉంది. ఎప్పుడైనా మీరు మేడం గారు చెప్పినట్టు హూ ఆర్ వాట్ అన్న క్వశ్చన్ కానీ మీరు అడిగితే మీకు రెస్పాన్స్ రావాలి అన్నమాట. ఇప్పుడు రజనీ కిక్డ్ ద ఫుట్బాల్ అని ఉంది. వాట్ డిడ్ రజనీ కిక్ అంటే ద ఫుట్బాల్ అన్న ఆబ్జెక్ట్ మనకి రావాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. జయ ప్లేస్ క్రికెట్. వాట్ డస్ జయ ప్లే అంటే మనకి క్రికెట్ అన్న ఆబ్జెక్ట్ వస్తుంది. ఒకవేళ మనం జయ ప్లేస్ అని ఫుల్ స్టాప్ పెట్టేసి ఏం రాయలేదనుకోండి, ఇట్ ఈస్ దెన్ ప్లేస్ ఈజ్ నాట్ అ ట్రాన్సిటివ్ వర్బ్. ఓకే, అలాగే ఐ మేడ్ ఎ కేక్. వాట్ డిడ్ ఐ మేక్, వాట్ డిడ్ ఐ మేక్ అంటే ఐ మేడ్ అ కేక్ అన్న ఆబ్జెక్ట్ మనకి వస్తుంది. రోమియో కిస్డ్ జూలియట్. హూ డిడ్ రోమియో కిస్, హూ డిడ్ రోమియో కిస్ అంటే మనకి జూలియట్ అన్న ఆబ్జెక్ట్ వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ ఏంటి అంటే సెంటెన్స్ లో ఎప్పుడూ కూడా ట్రాన్సిటివ్ వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉండడం చాలా నెసెసరీ అన్నమాట. అలాంటి పదాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనము ట్రాన్సిటివ్ వర్బ్స్ అని అంటాము. ఇప్పటిదాకా మనం నేర్చుకున్న వర్బ్స్ అన్నిటికి కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా నేను ఒక PDF లో పెట్టి మన యాప్లో పెడతాను, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో ఎగ్జాంపుల్ ఏంటి, బారో అంటే ఉద్దర తీసుకోవడము, అరువు తీసుకోవడం కదా. అరువు తీసుకోవడం అంటే ఏదో ఒక ఆబ్జెక్ట్ మనం అరువు తీసుకుంటాము. బ్రింగ్ అంటే తీసుకురావడము, ఏదో ఒక ఆబ్జెక్ట్ మనం తీసుకొస్తాము. రైట్ అంటే ఏదో ఒకటి రాయాలి, ఏం రాసేయాలో తెలియాలి. అలాంటప్పుడు ఇలాంటి పదాలన్నీ కూడా మనకి ట్రాన్సిటివ్ వర్బ్స్ అని అంటాము. అంటే వర్బ్తో ట్రాన్సిటివ్ వర్బ్తో పాటు తప్పనిసరిగా ఆబ్జెక్ట్ ఉండాలి. ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ రాస్తాను, ఈ సెంటెన్స్ మీరు కరెక్టో రాంగో మీరు చెప్పండి. ఓకే, ఇప్పుడు ది హార్స్ క్లైంబ్డ్ అండ్ ran away అన్నాను అనుకోండి. ఓకే, ది హార్స్ క్లైంబ్డ్ అండ్ ran away. ఇక్కడ మనం క్లైంబ్డ్ CLIMBED ఓకే, క్లైంబ్డ్ అని రాసాం. ద హార్స్ క్లైంబ్డ్ అండ్ ran away. ఈ క్లైంబ్డ్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్ అని మనకి తెలుసు, కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ ఏమన్నా ఉందా? సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ ఏమీ లేదు కాబట్టి ఇది ఇన్కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. ద హార్స్ క్లైంబ్డ్ ఓవర్ ద ఫెన్స్ అని రాసిన తర్వాత అండ్ ran away అని రాస్తే అప్పుడు అది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. కానీ రాసేటప్పుడు మనం ద హార్స్ క్లైంబ్డ్ అండ్ ran away, ద థీఫ్ క్లైంబ్డ్ అండ్ ran away అంటే అది ఇన్కరెక్ట్ అవుతుంది. తప్పనిసరిగా మనం ఆబ్జెక్ట్ పెట్టాలి, ఓవర్ ది ఫెన్స్ అని పెడితేనే ఆ సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది. ఓకే, 8th వన్ చూద్దాము, లాస్ట్ వన్. ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ ఏంటి? ట్రాన్సిటివ్ కి ఆపోజిట్. అంటే దీనికి ఇంజన్ ఒకటే ఉంటుంది కానీ బోగీలు ఉండవు, వర్బ్స్ అవసరం లేదనమాట. ఎగ్జాంపుల్స్ ఏంటి? డై, లాఫ్, క్రై, రన్ అండ్ స్లీప్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా కొన్ని నేను ఇక్కడ రాశాను. మీకు ఫుల్ లిస్ట్ నేను PDF లో పెడతాను. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి అన్న, ది ఓల్డ్ మ్యాన్ లాఫ్డ్ లౌడ్లీ. ఓకే, ది ఓల్డ్ మ్యాన్ లాఫ్డ్ లౌడ్లీ. ఇక్కడ మనకి లాఫ్ట్ అనేది వర్బ్ అని తెలుసు. మరి ఇది ట్రాన్సిటివా ఇంట్రాన్సిటివా అంటే దీనికి పక్కన ఆబ్జెక్ట్ ఏమీ అవసరం లేదు, ఎందుకంటే లౌడ్లీ అన్న పదం ఉంది కానీ మనకు ఆబ్జెక్ట్ లేదు. కానీ ఇది గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ కాబట్టి ఈ లాఫ్ట్ అన్న వర్డ్ ఏదైతే ఉందో ఇది ఇంట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. ఇంకో సెంటెన్స్ చూద్దాం. ఇక్కడ మై డాగ్ డైడ్ యెస్టర్డే అన్నాను, అంటే మా కుక్క నిన్న చనిపోయింది అని. ఇక్కడెక్కడ ఆబ్జెక్ట్ లేదే, ఇక్కడెక్కడ ఆబ్జెక్ట్ లేదు, కానీ గ్రామాటికలీ రైట్. కాబట్టి ఈ డైడ్ అన్నది
ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని మీరు గుర్తించాలి. చాలా ఈజీ. ట్రాన్సిటివ్ వర్బ్ కి కంపల్సరీగా ఆబ్జెక్ట్ ఉండాలి, లేకపోతే సెంటెన్స్ ఇన్కరెక్ట్ అవుతుంది. ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ కి లైక్ ఎగ్జాంపుల్ డై, లాఫ్, క్రై, రన్, స్లీప్ అలాంటి వాటికి మీకు ఆబ్జెక్ట్ ఏమీ అవసరం లేదు, అవి ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అవుతాయి. ఓకే, ఇప్పటిదాకా మనము 4 కేటగిరీస్లో 8 రకాల వర్బ్స్ నేర్చుకున్నాము. డైనమిక్, స్టేటివ్, మెయిన్, హెల్పింగ్ వర్బ్స్, రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్, ట్రాన్సిటివ్ వర్బ్స్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. నేను చెప్పినట్టు హెల్పింగ్ వర్బ్స్ మీద, మెయిన్ వర్బ్స్ మీద మనము కనీసం ఒక 4 వీడియోలు చేసుకోవాల్సిన అవసరం మనకుంది. ఎందుకంటే వాటి మీదనే టెన్సెస్ అన్ని డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పటిదాకా మీకు క్లాస్ క్లియర్గా అర్థమైపోయింది అనుకుంటున్నా. ఇప్పుడు మనము క్విజ్లోకి వెళ్ళిపోదాం. So, quiz time. Now, let's look over here on our board to see quiz question number 1. Now, we're looking for the type of verb in this sentence. Ready? Suresh runs every day at the park. Now, which type of verb do you think this is? Now, did you get it right? I hope so. Let's go. Runs. Runs sounds like an action word. So yes, it is a dynamic verb. Dynamic. So we put a D there. Every day at the park. So question number 2. Now, this is a tricky one because our verb, it's not an active verb. So, it is in the same category, but it's a stative verb. No action. Did you get that right? I hope so. Question number 3. Helping verbs come after the main verb. True or false? Helping verbs main verbs తర్వాత వస్తాయి. True or false అని ఉంది. మనకు తెలుసు కదా రూల్ ఏంటి? హెల్పింగ్ వర్బ్ తర్వాత మెయిన్ వర్బ్ ఉండాలి, కానీ మెయిన్ వర్బ్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉండకూడదు. ఓకే, కాబట్టి ఇది తప్పు. హెల్పింగ్ వర్బ్స్ కమ్ ఆఫ్టర్ ద మెయిన్ వర్బ్ అంటే అది తప్పు. హెల్పింగ్ వర్బ్స్ ఆల్వేస్ కమ్ బిఫోర్ ద మెయిన్ వర్బ్. సో ఆన్సర్ వచ్చేసి ఫాల్స్ అని మనకి తెలుస్తా ఉంది. క్వశ్చన్ నంబర్ 4 చూద్దాము. మై డాగ్ క్యాన్ జంప్ ఓవర్ ద ఫెన్స్ అని ఉంది. ఈ క్యాన్ అనేది ఏ రకమైన వర్బు? ఈ క్యాన్ అనేది ఏ రకమైన వర్బు? మనం ఇంతకు ముందు మనం మోడల్స్ నేర్చుకున్నప్పుడు మే, మైట్, మస్ట్, క్యాన్, కుడ్, షల్, షుడ్, విల్, వుడ్ నేర్చుకున్నాం. కాబట్టి ఈ క్యాన్ అన్నది మనకి మోడల్ వర్బ్ అని మనకి తెలుస్తా ఉంది. ఏంటి? మోడల్ వర్బ్ కదా. 5th వన్ చూద్దాము. వాట్ ఈస్ ది V2 and V3 form of the word read? ఇది చాలా ట్రిక్కీ నానా. V2 V3 కూడా రీడ్ కి స్పెల్లింగ్ ఇలానే వస్తుంది, రీడే, కానీ మనము రెడ్ అంటాము. RED అలా ప్రొనౌన్స్ చేస్తాము. V2 V3 కూడా రీడ్ కి రీడ్ లాగానే రాస్తాము. రీడ్, రెడ్, రెడ్. స్పెల్లింగ్ ఒకటే కానీ ప్రొనౌన్సియేషన్ మారుతుంది. కాబట్టి నేను ఇప్పుడు మీకు 5 క్వశ్చన్స్ మేము సాల్వ్ చేశాము. 6 నుంచి 10 దాకా మీరు సాల్వ్ చేయాలి. చాలా క్లుప్తంగా మీకు క్లియర్గా అర్థం చేయించాను. నేను క్వశ్చన్ చదువుతాను, చూడండి. మై సన్ క్లైంబ్డ్ అండ్ ర్యాన్ అవే. ఈ సెంటెన్స్ కరెక్టా రాంగా? ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్? 7 వచ్చేసి వాట్ ఆర్ ద 9 మోడల్ వర్బ్స్? నేను ఇది సాల్వ్ చేసేటప్పుడు మీకు ఆన్సర్ ఇచ్చేసాను. వాట్ ఆర్ ద 9 మోడల్ వర్బ్స్? ఎగ్జామ్స్లో అడుగుతారు కాబట్టి తప్పనిసరిగా 9 మోడల్ వర్బ్స్ కింద నాకు కామెంట్ రూపంలో పెట్టండి. 8th వన్ ఏంటి? వర్బ్స్ ఎండింగ్ విత్ ఈ. ఏదైనా వర్బ్ ఈతో ఎండ్ అవుతూ ఉంటే లాస్ట్లో మనము ఏ లెటర్ యాడ్ చేయాలి, దాన్ని V2 V3కి కన్వర్ట్ చేయాలంటే. ఏదైనా బేస్ ఫామ్లో ఉన్న వర్బ్ ఈతో ఎండ్ అవుతే లాస్ట్లో మనం ఏ లెటర్ యాడ్ చేయాలి. 9th వన్ వచ్చేసి లవ్, హేట్, బిలీవ్. ఈ 3 పదాలు ఏ రకమైన, వాట్ టైప్ ఆఫ్ వర్బ్స్ ఆర్ దే? ఓకే, లవ్, హేట్ అండ్ బిలీవ్, వాట్ టైప్ ఆఫ్ వర్బ్స్ ఆర్ దే? 10th వన్ వచ్చేసి వాట్ ఆర్ ద 5 బీ ఫార్మ్స్? మనకి
మూడు ఆక్సిలరీ వర్బ్స్ లేదా హెల్పింగ్ వర్బ్స్ లో మూడు ఉంటాయి అన్నాం కదా, డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. ఈ బీ ఫార్మ్స్ లో 5 రకాలు ఉన్నాయి. నేను 2 ఇస్తాను, యామ్, ఈజ్ నేను 2 ఇచ్చేసాను. మిగతా 3 మీరు నాకు కామెంట్ రూపంలో కామెంట్ సెక్షన్ చేయండి. ఈ క్విజ్ నేను టఫ్ మీకు ఎందుకు ఇచ్చానంటే మీకు సబ్జెక్టు క్లియర్గా అర్థం కావాలి. నేను చాలా టైం తీసుకొని మనం ఈ వీడియోని చేసుకోవడం జరిగింది. ఈ 5 క్వశ్చన్స్కి మీరు నాకు కింద కామెంట్ రూపంలో కామెంట్ సెక్షన్ తెలియజేయండి. సో దిస్ బ్రింగ్స్ us to the end of the video. I hope you like this video, right? This is a long video, but I hope you got the most important bits of the topic covered in this. As usual, Nana, ఒకవేళ కానీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. We will come back with another amazing video. Until then, happy learning and Jai Bhim! Bye!